వెల్కమ్ టు తాజ్ న్యూస్. గద్వాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ అభ్యర్థుల టికెట్ల విషయంలో గందరగోళం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బీఫామ్ కేటాయింపు విషయంలో నెలకొన్న ఉత్కంఠ. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఇంట్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక భేటీ అయ్యారు. 34 వార్డుల అభ్యర్థుల టికెట్ విషయంలో భేటీ అయ్యారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి ఒక అంచనాకి వచ్చినట్లు సమాచారం. గద్వాల కాంగ్రెస్ పార్టీలో 3 ముక్కలుగా చీలిపోవడంతో నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కావడానికి, ఎక్కువ స్థానాలు గెలవడానికి ఏం రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలి, ఏ రకంగా అందరినీ సమన్వయం చేసుకోవాలనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగినాయి. మీనాక్షి నటరాజన్ గారి నుంచి మొదలు పెడితే సీఎం గారి నుంచి పీసీసీ ప్రెసిడెంట్, మంత్రులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి విశ్లేషించారు. దాంతోపాటు ఇక్కడ స్థానిక పరిస్థితులు కూడా స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు నేను అన్ని విషయాలు మాట్లాడినాం. 12 గంటల వరకు స్పష్టత చేసి 12 గంటలకు మీకు క్లియర్ ఎట్లా గెలవబోతా ఉన్నాము గద్వాల మున్సిపాలిటీ అనేది స్పష్టత వస్తుంది. ఇప్పుడు దీంట్లో సరితా తిరుపతి గారిలో ఉన్న అందరూ పాల్గొన్నారు. దీంట్లో కొలిక్కి రావాలి, 12 గంటలకు కొలిక్కి వస్తాయి. థ్యాంక్ యూ.